ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వినాయక చవితి నాడు మనం ఎటువంటి కథ చదువుకోవాలి, ఏ కథ వింటే మనకి అపనిందలు రాకుండా ఉంటాయి అనే కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీ గణేశాయ నమ. వినాయక చవితి నాడు పత్రి పెట్టో, పువ్వులు పెట్టో, అక్షంతలు పెట్టో ఏదో రకంగా మనం పూజ చేసేసుకుంటాం. కానీ కథ ఎలా చదువుకోవాలి? పుస్తకంలో ఉంటుంది. అందరికీ పుస్తకం చూసి చదవడం రాకపోవచ్చు, వచ్చినా ఒకళ్ళు చదివితే ఒకళ్ళు వినాలి. కాబట్టి మనం అందరి భక్తుల కోసం మన సోషల్ పోస్ట్ ద్వారా కథని చెప్పడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఈ కథ పెట్టుకోండి, ఈ కథ వినండి, అక్షంతలు చేత్తో పట్టుకోండి. అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకోండి, ఆ దేవుడి దగ్గర కూర్చోండి, ఈ యొక్క కథని మనస్ఫూర్తిగా వినండి. కథ విన్న తర్వాత ఆ చేతిలో ఉన్న అక్షంతలు కొన్ని దేవుడు పాదాల దగ్గర వేసి మిగిలినవి మీ శిరస్సు మీద వేసుకోండి. అందరూ కూడా ఓం గణేశాయ నమః అనుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ యజమానస్య సర్వ కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి బలం శ్రియం సౌఖ్యంచ దేహిమే గణనాయక. ఓం శ్రీ గణేశాయ నమ. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా తానే పరిపాలించాలి, తానే ఆక్రమించేయాలని చెప్పి శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. శివుడి గురించి తెలిసిందే, ఆయన మెచ్చుకోవాలే కానీ అడిగింది వెంటనే ఇచ్చేస్తాడు. ఈ గజాసురుడు రకరకాలుగా ఇంత లోతు నీళ్ళల్లో చేశాడు, ఒంటికాల మీద చేశాడు, నిప్పుల్లో చేశాడు, ఆకాశానికి భూమికి మధ్యలో చేశాడు, రకరకాలుగా చేశాడు. అయ్యి బాబు ఇంత ఘోరంగా తపస్సు చేస్తున్నాడు అని చెప్పి పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఏమైంది? అదే ఏం వరం కావాలో కోరుకోవటం, నాకు ఏమి వద్దు, నువ్వు వచ్చి నా కడుపులో ఉండిపోవాలి అన్నట్ట. తప్పుతుందా? ఇచ్చిన వరం ఇస్తానన్న తర్వాత ఆ శివుడు చిన్న రూపంగా మారి ఆ గజాసురుడు యొక్క కడుపులో ఉండిపోతే పార్వతీదేవి ఎదురు చూస్తోంది. వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, నెలలు దాటిపోతున్నాయి, భర్త జాడు ఎక్కడా కనిపించట్లేదు. కంగారు పడి విష్ణుమూర్తి దగ్గర పరిగెట్టింది. కాబట్టి పరిగెడితే, అన్నయ్య నా పరిస్థితి ఇలా ఉంది, ఈయనేమో ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎక్కడ వరం ఇచ్చారో, ఎక్కడ ఉండిపోయారో, ఇంటి దగ్గర భర్త లేరు, అది ఇది అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆయన బాగా ఆలోచించి, ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసమ్మా, నేను తీసుకొస్తాను, నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు అన్నట్ట. అప్పుడు పార్వతీదేవి ఇంటికి వెళ్ళింది. ఆయన ఎక్కడున్నాడు? గజాసురుడు అనే రాక్షసుడి యొక్క ఉదరంలో కొలువై ఉన్నాడు. అప్పుడు ఆయన, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఈ యొక్క విష్ణుగణాలు, శివగణాలు అన్ని కూడా కలిపి గంగిరెద్దుల వేషం కట్టాయి అనమాట. గంగిరెద్దులో ఒకడు బూర వాయించడం, చిన్న నందేమో గంగిరెద్దులాగా, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఏమో ఈ గంగిరెద్దు డోలు కొట్టి వాళ్ళగా వెళ్ళారు. వెళ్ళి గజాసురుడు ఉన్న ప్రాంతంలో గంగిరెద్దు మేళం పెట్టారు. ఆ మేళం పెట్టేసరికి ఏమైంది? ఆ ఊళ్ళో వాళ్ళందరూ చూసి గజాసురుడికి చెప్పారట, అయ్యో మన ఊరికి గంగిరెద్దు మేళం వచ్చింది, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది అని చెప్పారట. చెప్పేసరికి ఏమైందంటే నా దగ్గరికి తీసుకురండి అన్నట్టు గజాసురుడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ మేళం కట్టారు. విచిత్రంగా నంది డ్యాన్స్ చేసింది. ఆ నృత్యం చేసేసరికి పరవశించిపోయి ఆనందంలో ఏ వరం కావాలో కోరుకోండి, మీకు ఇచ్చేస్తాను, మీ గంగిరెద్దుల మేళం ఆట చాలా బాగుంది అన్నట్టు గజాసురుడు. అప్పుడు విష్ణుమూర్తి చాలా తెలివిగా అన్నాడు, నీ కడుపులో ఉన్న శివుణ్ణి మా పరం చేస్తే చాలు అన్నట్టు. అంటే వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, నా కడుపులో శివుడు ఉన్నాడని తెలిసిందంటే వీళ్ళు ఎవరో దేవతలు అయ్యే ఉంటారు, కాబట్టి ఏదో ఒక విధంగా మనం లాభం పొందేలాగే ఆలోచించాలని చెప్పి అప్పుడు ఆయన ఏం చేశాడు? నా ఏనుగు ముఖం ఏదైతే ఉందో, గజాసురుడు అంటే ఈ గజాసురుడు గజరూపం ఏనుగు ముఖం ఏదైతే ఉందో ఆ 3 లోకాల్లోనూ పూజలు అందే విధంగా వరం ఇస్తానంటే నేను మీ శివుని మీకు ఇస్తానన్నట్టు. తప్పుతుందా? శివుడు బయటకు రావాలి కాబట్టి అలాగే వరం ఇచ్చారు. ఆ యొక్క నంది వెళ్ళి గజాసురుడి యొక్క పొట్టను చీల్చింది, లోపల ఉన్న శివుడు బయటకు వచ్చాడు. ఈ విషయం పార్వతీదేవి కబురెళ్ళింది.
ఏమండి శివుడు దొరికాడు వస్తున్నాడు అని. ఆవిడ చాలా రోజుల తర్వాత భర్తను కలుసుకుంటున్నాం కదా, మనం అందంగా చక్కగా తయారై భర్తకు కనపడాలని చెప్పి ఒంటి నిండా పసుపు రాసుకుని, నలుగు పిండి పెట్టుకుని ఆ భర్త వస్తున్నాడన్న ఆనందంలో చేతిలో ఉన్న పిండితోటి ఇలా 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 చేసి చిన్న బొమ్మ కింద చేసిందట. అబ్బా! బొమ్మ ఎంత బావుందో అని చెప్పి ఆ పార్వతీదేవి తండ్రి చెప్పినటువంటి ప్రాణ ప్రతిష్ఠా మంత్రాన్ని చదివి ఆ బొమ్మకి ప్రాణం పోసి గుమ్మంలో కూర్చోబెట్టింది. వినాయకుడు ముందు మనకలాగే 2 ముక్కులు, నోరు, చెవులు, కళ్ళు అన్నీ మామూలుగా మన రూపంతోటే ఉన్నాడు. ఆ బొమ్మను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. శివుడు కూడా అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇంటికి ప్రయాణం అయ్యాడు. ఇంటి దగ్గరికి వచ్చేసరికి గుమ్మంలో కాపలా పెట్టింది. నేను స్నానం చేసి వస్తాను. ఎవరు రాకుండా చూడు అని చెప్పి. అలా అని చెప్పి వినాయకుడు కర్ర పట్టుకుని అక్కడ గుమ్మంలో కూర్చున్నాడు. కూర్చునేసరికి శివుడొచ్చాడు. శివుడొచ్చేసరికి లోపలికి వెళ్ళడానికి లేదు. లోపల అమ్మగారు స్నానం చేస్తున్నారు. మా అమ్మగారు వచ్చిన తర్వాత నేను చెప్తాను అప్పుడు ఎల్లుగాను అన్నట్ట. నా ఇంట్లో నాకు అడ్డేంటని చెప్పి 2 సార్లు ఇద్దరు మాట మాట అనుకున్నారు. మూడోసారి కోపం వచ్చి త్రిశూలంతో వినాయకుడు తల తీసేసి లోపలికి వెళ్ళిపోయాడు శివుడు. వెళ్ళిపోయాక ఆ మాట ఈ మాట భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయిపోయిన తర్వాత ఏమైంది? ఆ యొక్క వినాయకుడు గురించి ప్రస్తావన వచ్చింది. గుమ్మంలో ఎవరే అతనో నన్ను ఇంట్లోకి రావద్దంటాడంటే నేను ఎంతో ప్రాణంగా పెంచుకున్నానండి. ఇలా బొమ్మగా చేశాను. ప్రాణం పోసి గుమ్మంలో కూర్చోబెట్టాను. ఎంత పని చేశారు మళ్ళీ బతికించండి అంటే, అప్పుడు ఇందాక ఇచ్చాడు కదా ఏనుగు ముఖానికి 3 లోకాలు పూజించే విధంగా వరం ఇస్తానని. అలా ఇచ్చేసరికి అప్పుడు గుర్తొచ్చి ఏనుగు ముఖాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రాణం పోసాడు శివుడు. అప్పుడు ఏనుగు ముఖం వచ్చింది వినాయకుడికి. తర్వాత వినాయకుడికి అప్పుడు తల్లి అందట మరింత కష్టపడ్డాడు కదా! ఇంత వికట రూపాన్ని పెట్టుకున్నాడు. అందరికన్నా ముందు పూజించే దైవంగా, అన్ని పూజల కన్నా తొలి దైవంగా నా కొడుక్కి వరం ఇవ్వండి అందట. అలాగే ఇస్తున్నానంటే అప్పుడొచ్చాడు కుమారస్వామి. వచ్చేసి నాన్నగారు అదేంటి నేనున్నాను కదా! మరి నేనుండగా ఎలా ఇస్తారు మీరు? పిండి బొమ్మ చేస్తే వచ్చాడు. ఆయనకిచ్చేస్తే నేనెలాగా నా మాట ఏమైపోతుంది? నా ఆస్తి ఏమైపోతుంది అన్నట్టు తమ్ముడొచ్చేసి. వచ్చేసరికి ఎక్కడైనా అన్నదమ్ములు గాని మాట దగ్గర ఇద్దరు సమానంగానే ఉంటారు. కాబట్టి వచ్చేసరికి ఏమన్నాడు? నాకే కావాలి తొలి పూజాధికారం అన్నట్ట. అంటే అలా కాదు మీ ఇద్దరికి పరీక్ష పెడతాను. ఎవరు నెగ్గుతారో వాళ్ళకి తొలి పూజాధికారం ఇస్తానన్నట్ట. అలా అనేసరికి 3 లోకాల్లో ఉన్నటువంటి నదులన్నిటిలో కూడా ముందు ఎవరైతే స్నానం చేసి వస్తారో వాళ్ళకి తొలి పూజాధికారం ఇస్తానన్నట్ట. అలా అనేసరికి వినాయకుడికి ఏం వాహనం ఏంటి? నెమలి. ఆయన బక్కగా ఉంటాడు. నెమలి బక్కగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కి ఏదో రాకెట్‌లో వెళ్ళినట్టుగా ముందు వెళ్ళిపోతున్నాడు. వినాయకుడికి ఏంటి వాహనం ఏమో ఎలక చిన్నది. ఆయనేమో శరీరం పెద్దది. ఇప్పుడు ఆ ఎలక మీద కూర్చొని ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు 3 లోకాల్లో స్నానం చేయాలి? ఎప్పుడు రావాలి? కాబట్టి ఆయన ఏం చేశాడంటే తెలివిగా ఆలోచించి విష్ణుమూర్తిని ప్రార్థించాట. మావయ్య నాకేదైనా మార్గం చెప్పవయ్యా, నేను కదలలేను, నడవలేను, నా వాహనం చిన్నది, నేనేమో పెద్దవాడిని. అంటే అప్పుడు ఓం నమో నారాయణాయ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయవయ్యా. వాళ్ళని మించిన దైవాలు పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయంటే అప్పుడు నారము అంటే జలం అన్నమాట. ఈ జలాలన్నీ కూడా ఎవడి ఆధీనంలో ఉంటాయి? విష్ణుమూర్తి ఆధీనంలో ఉంటాయి. నారాయణుడు. కాబట్టి ఏమైందంటే అప్పుడు ఈ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసేసరికి ప్రతి చోట కుమారస్వామి కన్నా ముందు కనపడుతున్నాడు. కానీ నిజానికి ఈయన కైలాసంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ వినాయకుడి కోసం ప్రతి చోట ముందు కనపడుతున్నాడు కానీ అన్ని చోట్ల స్నానం చేసి వేగంగా వచ్చేసాడు కుమారస్వామి. వచ్చేసరికి తల్లిదండ్రుల పాదాల దగ్గర ఏమీ తెలియని వాళ్ళే కూర్చున్నాడు వినాయకుడు. 3 సార్లు ప్రదక్షిణ చేసేసి. అన్నయ్య నేనైతే వేగంగా పరిగెత్తాను కానీ నువ్వు బుద్ధి బలంతోటి నువ్వు ఇలా చేసావు కాబట్టి తొలి పూజాధికారం నీకే ఇవ్వాలి. నీకే ఇచ్చేస్తున్నాను అన్నట్ట. అలా ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు తొలి పూజాధికారం వినాయకుడికి ఇచ్చారు. అప్పటి నుంచి ఏ పూజ చేసినా తొలి పూజ వినాయకుడికే చెయ్యాలి. అలాగే వినాయక చవితి నాడు చంద్రుడికి దానికి సంబంధం ఏమిటంటే ఒకానొక సమయంలో వినాయకుడు ఇలాగ వినాయక చవితి నాడు అన్నీ తినేసి ఇంటికొచ్చేట. వచ్చి వినాయకుడు పార్వతీదేవికిను అదేంటి పరమేశ్వరుడికి దండం పెడుతుంటే ఈయన ఉండ్రాళ్ళు బాగా తిని పొట్ట పెరిగిపోయి ఆయన ఏం చేయాలో తెలియక వంగలేకపోతుంటే పైనున్న చంద్రుడు చూసేట. చూసి నవ్వేట. నవ్వేసరికి ఆయన ఏదో అనబోయేసరికి పొట్ట పగిలి ఉండ్రాళ్ళన్నీ బయటకొచ్చేసాయి. అయ్యయ్యో! నా కొడుకు ఇలా అయిపోయాడు. ఓ చవితి చంద్రుడా! నిన్ను చూసిన వాళ్ళందరూ అపనిందల పాలైపోతారు. అన్ని కష్టాలే కలుగుతాయి. నిన్ను చూస్తే శాపం, దోషం అందుట. అప్పుడు అయ్య బాబోయ్! దేవతలందరూ వచ్చి అమ్మ చంద్రుడిని చూడకుండా ఎలాగా? కాబట్టి దానికి ఏదైనా మార్గం చూపించండి అని అడిగితే అప్పుడు వినాయక చవితి నాడు వినాయకుడు పూజ చేసి వినాయక కథ విని కథాక్షింతలు వేసుకుంటే అపనిందలు రావు. మామూలప్పుడు చూసినా పర్లేదు. వినాయక చవితి నాడు మాత్రం చంద్రుడిని చూడాలన్నా పొరపాటున చూసినా కూడా వినాయక చవితి కథ చెప్పుకొని పూజ చేసిన వాళ్ళకే దోషం ఉండదు అందుట. ఇది నిజమా అబద్ధమా అంటే ఒకానొక సమయంలో
సత్రాజిత్ అనే వాడి దగ్గర ఒక హారం ఉండేది. హారం రోజు 1000 బారువులు బంగారాన్ని ఇచ్చేదనమాట. అటువంటి బంగారాన్ని ఇచ్చినప్పుడు అది కృష్ణుడికి తెలిసింది. కృష్ణుడికి తెలిసి ఏమన్నాడు, నాకు ఆ బంగారం అని కావాలి అంటే ఇవ్వలేదు. పోన్లే ఇవ్వలేదు కదా అని వదిలేశారు. ఒకానొక సమయంలో సత్రాజిత్ తమ్ముడు ఆ మణిని ధరించి అడవిలోకి వెళ్తే ఆ ఎరుపు రంగు మణిని చూసి మిగిలిన జంతువులన్నీ కూడా అంటే భల్లూకం అంటే ఎలుగుబంటి చూసి ఇదేదో మాంసాహారంలా ఉందని చెప్పి ఆ హారం వేసుకున్న వాడిని చంపేసి హారాన్ని దొంగతనం చేసేసింది. దొంగతనం చేసేసిన తర్వాత అయ్యో హారం పోయింది, హారం పోయిందంటే ఎవరు తీశారు అంటే కృష్ణుడు దొంగతనం చేశాడు అని వచ్చిందనమాట. ఇలా ఎందుకు వచ్చిందంటే ఒకానొక సమయంలో ద్వారకలో ఉండగా పాలు పితుకుతున్నప్పుడు పాల చెంబులో చంద్రుణ్ణి చూశాట. ఎవరు? కృష్ణుడు. కాబట్టి ఆ చూడడం వల్ల ఈవేళ ఇక్కడ వీళ్ళింట్లో మణి పోతే ఆ మణి దొంగతనం చేసిన అపవాదం ఎవరి మీద వచ్చింది? కృష్ణుడి మీద వచ్చింది. ఇదంతా తెలుసుకుని అప్పుడు కృష్ణుడు వెంటనే అడవికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎలుగుబంటి అడుగుల ద్వారా గుహలోకి వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేసి గెలిచి ఆ మణిని అప్పుడు అన్నట్టు జాంబవంతుడు, నువ్వు మామూలు వాడివి కాదయ్యా, కొన్ని నెలల పాటు నాతో యుద్ధం చేశావు, నువ్వు రామాంశ కృష్ణాంశ సంభూతుడివి, కాబట్టి నీకే ఇచ్చేస్తున్నాను, ఈ మణిని జాంబవతి అయినటువంటి నా కుమార్తెను కూడా నీకే ఇస్తున్నానని చెప్పి ఇచ్చేసేట. అప్పుడు ఆ జాంబవతితో కూడి మణి పట్టుకొచ్చి నేను దొంగతనం చేయలేదు, వినాయక చవితి నాడు పాలల్లో చంద్రుడిని చూసినందుకు మీ ఇంట్లో దొంగతనం చేసిన అపనింద నా మీద వచ్చింది అన్నట్ట. అయ్యో నేను మంచి చెడ్డ తెలియకుండా కృష్ణుడివి నువ్వు, నిన్నే ఇంత మాట అన్నాను కాబట్టి నా పేరు సత్రాజిత్తు, నా కూతురు పేరు సత్యభామ, ఈ సత్యభామని నీకు ఇచ్చి వివాహం చేస్తున్నానని చెప్పి ఆ మణిని తన కూతురు సత్యభామనిచ్చి కూడా వివాహం చేశాడు. కాబట్టి వినాయక చవితి నాడు ఈ కథ విని అక్షంతలు వేసుకుంటే ఎటువంటి అపనిందలు రావు. కృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు. నిజంగా చంద్రుడిని చూస్తాను అపనింద కలుగుతుందా అని అలా మాట్లాడితే మనం ఏం చేయలేము. అది ఒక ధర్మం ఆచారంగా వస్తుంది. కాబట్టి ఈ నేను చెప్పినటువంటి కథ విని ఈ కథ విన్నంతసేపు కూడా అక్షంతలు చేతితో పట్టుకుని తర్వాత ఓం గణేశాయ నమః అనుకుని నమస్కారం చేసుకుని ఆ యొక్క అక్షంతలు నెత్తి మీద వేసుకున్నట్లయితే మనకి వినాయక చవితి నాడు చంద్రుడిని చూసినా అపవాదులు అపనిందలు రావు. కాబట్టి అందరూ కూడా వినాయక చవితి నాడు మన ఛానల్లో ఉన్నటువంటి పూజా విధానం చూడండి, కథ వినండి, అందరూ కూడా వినాయక చవితిని చక్కగా జరుపుకోండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.